అందరికీ నమస్కారం అండి. ఈ కేఎల్ ట్రిపుల్ ఎగ్జామ్ రాసి కేఎల్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవటానికి వస్తున్న విద్యార్థులందరికీ వారి తల్లిదండ్రులందరికీ ముందుగా ఈ కేఎల్ యూనివర్సిటీ మేనేజ్మెంట్, ఫ్యాకల్టీ, స్టాఫ్, స్టూడెంట్స్ అందరి తరపు నుంచి ఐఎమ్ డాక్టర్ కె సుబ్బారావు, ప్రిన్సిపాల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ యూనివర్సిటీలో చేరబోయే ముందు మీరు అసలు ఈ యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఏ విధంగా ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్లో చేరినప్పటికీ కూడా ఈ 4 సంవత్సరాల్లో స్టూడెంట్స్ ఏ రకంగా ముందుకు వెళ్తారు, వాళ్ళకి ఇక్కడ ఎట్లాంటి సిస్టమ్స్ ఉంటాయి, ఏ రకంగా ఆ సిస్టమ్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి, వీటన్నిటికీ సంబంధించిన విషయాలని మీకు తెలియచేయటానికి ఈ సెషన్ ఏర్పాటు చేయటం జరిగింది. దీన్ని తెలుసుకోవటం ద్వారా ప్రతి విద్యార్థిని, ప్రతి విద్యార్థి, ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఆ సిస్టంలో భాగస్వామిగా అయ్యి వాళ్ళు 4 సంవత్సరాల తర్వాత వారి ఉజ్వల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందన్నది తెలుసుకుంటారు. ముందుగా ఈ కేఎల్ యూనివర్సిటీలో గురించి కొన్ని మీరు విన్న విషయాలు కొన్ని క్లుప్తంగా చెప్పి ఆ తరువాత అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు గురించి డీటెయిల్డ్గా చెప్తాను. ఒక్కసారి మా విజన్, మిషన్ గనక చూసేటట్టయితే గ్లోబల్లీ రినౌండ్ యూనివర్సిటీ అంటే ప్రపంచంలోనే ఈ యూనివర్సిటీకి ఒక స్థానాన్ని సంపాదించాలి అన్నది మా విజన్. ఈ విజన్ సాధించటానికి మేము అవలంబిస్తున్న మిషన్ పద్ధతి స్టూడెంట్కి క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇస్తాం. అన్ని రకాలుగా ఒక్క చదువుతో పాటుగా మాత్రమే కాకుండా విద్యార్థికి ఎటువంటి మిగతా స్కిల్స్, మిగతావి ఏవైతే అవసరం అవుతాయో అవన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేసి ఒక ఆల్రౌండ్ స్టూడెంట్గా బయటికి తీసుకురావాలన్నది మా మిషన్. ఈ యూనివర్సిటీకి రీసెంట్గా QS iGauge డైమండ్ రేటింగ్ రావటం జరిగింది. ఇది ఎంత ప్రతిష్టాత్మకమైనదంటే మన ఇండియా మొత్తంలో కూడా ఈ QS iGauge డైమండ్ రేటింగ్ వచ్చిన యూనివర్సిటీసు, కాలేజెస్ మొత్తం కలుసుకుంటే ఆ నంబరు 18 మాత్రమే. ఆ 18లో ఈ కేఎల్ యూనివర్సిటీ కూడా ఒక యూనివర్సిటీ. ఎంతో ప్రతిష్టాత్మకమైన QS iGauge డైమండ్ రేటింగ్ అనేది ఈ యూనివర్సిటీకి మేము సాధించాం. అంతేకాకుండా QS iGauge E-Lead సర్టిఫికేషన్ అనేది వచ్చింది మా యూనివర్సిటీకి. రీసెంట్గా లాస్ట్ 3 months నుంచి ఉన్న లాక్డౌన్ పరిస్థితుల్లో ఈ యూనివర్సిటీ సక్సెస్ఫుల్గా లాస్ట్ 3 months నుంచి మా అకాడమిక్ క్లాస్ వర్క్ కావచ్చు, ఎగ్జామినేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతో సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసి ఈ QS iGauge E-Lead సర్టిఫికేషన్ అనేది సాధించడం జరిగింది. ఇది అంత ఆషామాషిగా ఇవ్వరు. ఆ యూనివర్సిటీకి ఉన్న లెర్నింగ్ ఫెసిలిటీస్, ఆన్లైన్ డెలివరీ చేయటంలో కానీ, ఆన్లైన్ పద్ధతులు అవలంబించటంలో కానీ, ఆ యూనివర్సిటీకి ఉన్న క్రెడెన్షియల్స్ బేస్ చేసుకొని ఈ QS iGauge E-Lead సర్టిఫికేషన్ ఇవ్వటం జరుగుతుంది. అట్లాంటి సర్టిఫికేషను మా యూనివర్సిటీకి వచ్చింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, NAAC A++ గ్రేడెడ్ యూనివర్సిటీ ఇది. A++ సాధించడం అనేది ఏ యూనివర్సిటీకైనా కూడా ఒక డ్రీమ్. అది అట్లాంటి
ఎన్నో తక్కువ యూనివర్సిటీసు కాలేజెస్కి ఇండియాలో A++ గ్రేడ్ అనేది NAAC ఇవ్వటం జరిగింది. దాంట్లో KL యూనివర్సిటీ ఒక యూనివర్సిటీ. అంతేకాకుండా ఇది UGC ఆఫ్ MHRD చేత కేటగిరీ 1 యూనివర్సిటీ స్టేటస్ తెప్పించుకున్న యూనివర్సిటీ ఇది. దీనికి కేటగిరీ 1 స్టేటస్ ఇవ్వటం జరిగింది. కేటగిరీ 1 స్టేటస్ ఉండటం వల్ల దీని యూనివర్సిటీకి ఎన్నో ఫ్లెక్సిబిలిటీస్, ఎంతో అటానమీ ఉంది ఈ యూనివర్సిటీకి. మా క్యాంపస్ గనక మీరు వీడియోలో చూసే ఉంటారు. ఫుల్ ఆఫ్ గ్రీనరీ, అసలు గ్రీన్ ఫీల్డ్స్, కంప్లీట్ క్యాంపస్ మొత్తం కూడా గ్రీనరీ. దీనికి స్వచ్ఛతా క్యాంపస్ ర్యాంకింగ్ అవార్డు 2019 సంవత్సరంలో ఇది అమాంగ్ ది క్లీనెస్ట్ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ది కంట్రీ ఇన్ ది కేటగిరీ ఆఫ్ రెసిడెన్షియల్ యూనివర్సిటీ బై UGC. అలాంటిది స్వచ్ఛతా క్యాంపస్ ర్యాంకింగ్ సాధించబడిన యూనివర్సిటీ ఇది. ఈ సంవత్సరం మాత్రమే కాదు, అది గత కొన్ని సంవత్సరాలుగా మేము ఈ క్లీన్ క్యాంపస్ అవార్డు, స్వచ్ఛతా క్యాంపస్ అవార్డు అనేది యూనివర్సిటీ సాధించడం జరుగుతూ ఉంది. NIRF ర్యాంకింగ్లో MHRD చేత ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్, కాలేజెస్ అన్నీ ఎన్నో పారామీటర్స్ అసెస్ చేసి యూనివర్సిటీకి ర్యాంకింగ్ ఇస్తారు. అట్లాంటి NIRF ర్యాంకింగ్లో ఈ 2019 సంవత్సరంలో దీనికి 50th ర్యాంక్ రావటం జరిగింది అమాంగ్ ఆల్ ది యూనివర్సిటీస్. 58th ర్యాంక్ అమాంగ్ ఆల్ ది మేనేజ్మెంట్ యూనివర్సిటీస్, కాలేజెస్, అండ్ హైయెస్ట్ అమాంగ్ ఆల్ ది ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ AP. మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఇట్లా 50వ ర్యాంక్ సాధించబడిన యూనివర్సిటీ ఇది. ఇందాక నేను చెప్పినట్టు ఒకసారి మా క్యాంపస్ కనుక మీరు చూసేటట్టయితే మొత్తం కంప్లీట్ గ్రీనరీ, ఎంతో ప్లెజెంట్గా ఉంచుంది. అందుకనే దీనికి స్వచ్ఛతా ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ 2017లో వచ్చింది. క్లీన్ అండ్ గ్రీన్ క్యాంపస్ అవార్డు వచ్చింది, ఫస్ట్ ర్యాంక్. ఇక కాలేజ్ గురించి, అసలు కోనేరు లక్ష్మయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గురించి మొట్టమొదట మాట్లాడేటట్టయితే 1980-81 సంవత్సరంలో అకాడమిక్ ఇయర్లో ఇప్పటి ప్రెసిడెంట్ గారు శ్రీ కోనేరు సత్యనారాయణ గారు, ఆయన ఫాదరు లేట్ శ్రీ లక్ష్మయ్య గారు, కోనేరు లక్ష్మయ్య గారితో కలిసి 1980-81 సంవత్సరంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్గా ఇది స్థాపించబడింది. 2009లో దీనికి డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ వచ్చేదాకా మా జర్నీ ఎలా జరిగిందంటే 2004వ సంవత్సరంలో దీనికి ఫస్ట్ టైము NBA అక్రిడిటేషన్ రావటం జరిగింది. 2006వ సంవత్సరంలో అటానమస్ స్టేటస్ వచ్చింది. 2007వ సంవత్సరంలో అప్పుడు అక్రిడిటేషన్కి వెళ్ళాము. ఫస్ట్ టైం NBA అయిపోయిన డిపార్ట్మెంట్ అన్నిటికీ కూడా 5 సంవత్సరాల పాటు NBA అక్రిడిటేషన్ ఇవ్వటం జరిగింది. అప్పుడు NAAC ఫస్ట్ టైం అక్రిడిటేషను 2008వ సంవత్సరంలో 3.76 స్కేల్ మీద సాధించబడింది. ఈ రికార్డు ఇంతవరకు కూడా ఇండియాలో ఏ ఇంజనీరింగ్ కాలేజ్కి కూడా 3.764 స్కేల్ మీద ఏ ఇంజనీరింగ్ కాలేజీకి కూడా రాలేదు. ఎన్నో పారామీటర్స్ ఎంతో ఎఫెక్టివ్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం కాబట్టి ఆ స్కోరు సాధించటం జరిగింది. 2009లో దీనికి డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ వచ్చింది. అదేవిధంగా ఇది ISO 9001:2015 సర్టిఫైడ్ యూనివర్సిటీ. ఇక్కడ ఉన్న రీసెర్చ్ పొటెన్షియల్ బేస్ చేసుకొని దీనికి
పబ్లిక్ ఫండెడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా కూడా డిఎస్ఐఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసింది. ఈ యూనివర్సిటీ ఛాన్సలరు డాక్టర్ ఎస్ఎస్ మంతా గారు, ఫార్మర్ ఏఐసిటి చైర్మన్. అట్లాగే ప్రో ఛాన్సలర్ డాక్టర్ ఈ వెంకట్, వైస్ ఛాన్సలర్ గారు డాక్టర్ ఎల్ఎస్ఎస్ రెడ్డి గారు. గత 25 సంవత్సరాల పైగా ఈ యూనివర్సిటీతో అసోసియేట్ అయిన వైస్ ఛాన్సలర్ గారు, ప్రో వైస్ ఛాన్సలర్ గారు ఉంటారు యూనివర్సిటీలో, అలాగే రిజిస్ట్రార్ ఉంటారు. ప్రతి ఒక్క మెయిన్ ఫంక్షన్కి కూడా ఒక డీన్ ఉంటారు. అలాగే ప్రతి కాలేజ్కి కూడా ఒక ప్రిన్సిపాల్ ఉంటారు. నేను ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ అయినట్టు ప్రతి కాలేజ్కి మేనేజ్మెంట్, లా, ఫార్మసీ అట్లా ప్రతి కాలేజ్కి కూడా ఒక ప్రిన్సిపాల్ ఉంటారు. ప్రతి డిపార్ట్మెంట్కి కూడా ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉంటారు. స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్లో మొత్తం 9 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఈ సంవత్సరం నుంచి కొత్తగా మేము స్టార్ట్ చేస్తున్నాం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంది, కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉంది, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది. ప్రతి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కూడా 4 years బీటెక్తో పాటుగా ఎంటెక్ 2 years ఉంది. అలాగే స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ కింద బీబీఏ, ఎంబీఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కామర్స్, స్కూల్ ఆఫ్ కామర్స్ కింద బీకామ్, ఎంఎస్సి ఫైనాన్స్ అండ్ కంట్రోల్, బిఎస్సి హోటల్ మేనేజ్మెంట్. అట్లాగే స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కింద బిఎస్సి మల్టీమీడియా, బిఎఫ్ఏ అప్లైడ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. స్కూల్ ఆఫ్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్ కింద బిఏ విత్ సివిల్ సర్వీసెస్ ఓరియంటేషన్, బీసీఏ, బిఎస్సి కంప్యూటర్స్, ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి జియాలజీ, ఎంఏ ఇంగ్లీష్. స్కూల్ ఆఫ్ లా కింద బీబీఏ, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం ప్రోగ్రామ్స్. స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కింద బీఆర్క్, స్కూల్ ఆఫ్ డిజైన్ కింద బి డిజైన్, స్కూల్ ఆఫ్ ఫార్మసీ కింద బీఫార్మసీ. ఈ యూజీ, పీజీ ప్రోగ్రామ్స్తో పాటుగా రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి యూనివర్సిటీలో. ఎంఫిల్ ప్రోగ్రామ్, పిహెచ్డి ప్రోగ్రామ్, పోస్ట్ డాక్టరల్ ప్రోగ్రామ్స్ అనేవి యూనివర్సిటీలో ఉన్నాయి. ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ కూడా మీరు బ్రోచర్స్లో కానీ లేకపోతే మీరు వీడియోస్లో కానీ మరే ఇతర రిసోర్సెస్ ద్వారా మీకు విని ఉంటారు. ఇక నుంచి నేను చెప్పబోయేది ఈ యూనివర్సిటీలో చేరిన ప్రతి స్టూడెంటు ఏ బ్రాంచ్లో చేరినప్పటికీ కూడా వాళ్ళ 4 years జర్నీ ఎలా ఉండబోతోందని నేను చెప్తున్నాను. ఇక్కడ చేరిన ప్రతి స్టూడెంటు ఒక ఆల్రౌండ్ స్టూడెంట్గా డెవలప్ చేయటానికి మేము 4 డైరెక్షన్స్లో ఈక్వల్ ఎంఫసిస్, ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చి సమాన స్థాయిగా ఆ 4 డైరెక్షన్స్లో స్టూడెంట్ని డెవలప్ చేసి 4th year అయిపోయేటప్పటికీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంజనీర్గా తీసుకొస్తున్నాం. మొట్టమొదటిగా నేను మాట్లాడేది ఏంటంటే చదువుకు సంబంధించింది, అకాడమిక్స్కి సంబంధించింది. ఇంటర్మీడియట్ దాకా పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఇంటర్మీడియట్లో పిల్లలకు గనక ఒక మంచి పర్సంటేజ్, మంచి మార్క్స్ వచ్చేటైతే ఇంజనీరింగ్లో కూడా అదే విధంగా ముందుకు వెళ్తారు అనుకుంటారు. చదువే సమస్తం అని అనుకుంటారు ఇంటర్మీడియట్ దాకా. మన కార్పొరేట్ కాలేజెస్ కూడా ఇంటర్మీడియట్లో వాళ్ళ మొత్తం కాన్సన్ట్రేషను చదువు మీదే పెడుతుంది. అంతేకాకుండా ఎక్కువ మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే
బట్టి కొట్టే పద్ధతి. ఇంటర్మీడియట్ దాకా వాళ్ళు బట్టి కొట్టి ఒక్కసారిగా ఇంజనీరింగ్ లైన్లోకి వస్తారు. వచ్చినప్పుడు ఆ ఇంజనీరింగ్లో వాళ్ళు వాళ్ళని ఏ విధంగా వాళ్ళు మోల్డ్ చేసుకోవాలి, దానికి యూనివర్సిటీలో ఉన్న సిస్టమ్స్ ఏ రకంగా హెల్ప్ చేస్తాయి అన్న మొత్తం కూడా నేను ఫస్ట్ డైరెక్షన్ ఎకడమిక్స్ గురించి మాట్లాడతాను. పిల్లలకు చదువు బాగా రావాలంటే మొట్టమొదటిగా కావాల్సింది మంచి ఫ్యాకల్టీ గనక బాగా చెప్పగలిగే ఫ్యాకల్టీ ఉంటే, క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటే పిల్లలకి చదువు బాగా వస్తుంది. ఇక్కడ కేఎల్ యూనివర్సిటీలో 1150 మందికి పైగా ఫ్యాకల్టీ ఉన్నారు. వాళ్ళల్లో సుమారు 615 మందికి పైగా డాక్టరేట్స్ అంటే పిహెచ్డి కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఏ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ఏ యూనివర్సిటీలో కానీ ఇంత నంబరు ఫ్యాకల్టీ డాక్టరేట్స్ ఉండటం అనేది వాళ్ళకు ఒక కళ లాంటి వ్యవహారం. కానీ ఇక్కడ కేఎల్ యూనివర్సిటీలో 615 మందికి పైగా డాక్టరేట్స్ ఉన్నారు. ఎంతో ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. మిగతా 500కి పైగా ఫ్యాకల్టీ మెంబర్సు పిహెచ్డి చేస్తూ రకరకాల వేరియస్ స్టేజెస్లో కంప్లీట్ చేసే స్టేజ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సుమారు 1-2 సంవత్సరాల తర్వాత గనక కేఎల్ యూనివర్సిటీలో నంబర్ ఆఫ్ డాక్టరేట్స్ ఎంతమంది ఉన్నారు అన్న క్వశ్చన్ వస్తే, ఇప్పుడు ఉన్న 615 మందికి తోడు ఇంకో 500 పైగా ఫ్యాకల్టీ యాడ్ అయ్యి 1100కి పైగా ఫ్యాకల్టీ డాక్టరేట్స్ అవ్వటం అనేది అసలు ఒక అద్భుతమైన విషయం. కేఎల్ యూనివర్సిటీలో అంత ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్, క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారు, ఎంతో ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. నేను కేఎల్ యూనివర్సిటీలో ఇది నాది 31వ సంవత్సరం. 1989లో ఒక లెక్చరర్గా నేను ఈ కోనేరు లక్ష్మయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను. తరువాత ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా 16 సంవత్సరాలు చేశాను. అదేవిధంగా డైరెక్టర్ క్వాలిటీ యూనివర్సిటీగా చేశాను, డీన్ అడ్మినిస్ట్రేషన్గా చేశాను, ప్రిన్సిపాల్ ఇంజనీరింగ్ కాలేజీగా గత 4 సంవత్సరాల పైగా ఈ యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నాను. నాలాంటి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఈ యూనివర్సిటీలో ప్రతి డిపార్ట్మెంట్లో ఎంతోమంది ఉన్నారు. ఇంత ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, ఇంత క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉండటం వల్ల ఫ్యాకల్టీ అనే పాయింట్లో మేము ఎంతో 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 స్ట్రాంగ్గా ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నాం. ప్రతి 15 మందికి స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీ మెంబర్ని చొప్పున ఆ రేషియో ఎప్పుడు కూడా మేము మెయింటైన్ చేస్తాం. 1:15 ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో అనేది ఇక్కడ యూనివర్సిటీలో ఉంది. ఆ ఫ్యాకల్టీ ఎట్లాంటి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారంటే, ఒక్క ఎకడమిక్ లైన్ నుంచి వచ్చిన ఫ్యాకల్టీ మాత్రమే కాకుండా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఫ్యాకల్టీ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది ఫ్యాకల్టీ ఇంటర్నేషనల్గా యూనివర్సిటీస్లో, ఇండస్ట్రీస్లో వర్క్ చేసిన ఎక్స్పోజర్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారు, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారు. సో ఫ్యాకల్టీ విత్ బ్లెండ్ ఆఫ్ ఇండస్ట్రీ, అకాడమిక్ అండ్ ఫారిన్ ఎక్స్పోజర్ ఉన్నారు. సుమారు 40 మంది ఫ్యాకల్టీ మెంబర్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత రీసెర్చ్ అవార్డ్స్ కూడా రావటం జరిగింది. స్టూడెంట్లో ఇంకెక్కడా ఏ యూనివర్సిటీలో, ఏ కాలేజెస్లో లేనన్ని ఎకడమిక్ ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయండి స్టూడెంట్స్కి. అంటే చదువులో ఫ్లెక్సిబిలిటీస్, వాళ్ళు కావలసినట్టు వాళ్ళు మోల్డ్ చేసుకోవచ్చు, వాళ్ళు డిజైన్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీని ఎట్లాంటివి ఉన్నాయంటే, ఫుల్లీ ఫ్లెక్సిబుల్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అంటాం దాన్ని. అంటే వాళ్ళు డిజైన్ చేసుకొని వాళ్ళు కావాల్సిన విధంగా
వాళ్ళు ముందుకు వెళ్ళగలిగే ఫెసిలిటీ ఉన్నది. ఏ బ్రాంచ్లో చేరినప్పటికీ కూడా సెకండ్ ఇయర్లో వాళ్ళు కావలసిన ఇంకో బ్రాంచ్లోకి మార్చుకునే అవకాశం ఉంది. దాన్ని చేంజ్ ఆఫ్ బ్రాంచ్ అంటాం. మీ కనుక ఫస్ట్ ఇయర్లో ప్రతి ఇయరు కూడా సెమిస్టర్ సిస్టమ్. మీరు గనక ఫస్ట్ ఇయర్లో మంచి CGPA గనక తెచ్చుకుంటే మీకు కావలసిన ఇంకో బ్రాంచ్లోకి ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత మార్చుకునే ఫెసిలిటీ ఉంది. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మీ 4 ఇయర్ డిగ్రీతో పాటుగా డిగ్రీ విత్ స్పెషలైజేషన్ తెచ్చుకోవచ్చు. అంటే ఒక డిపార్ట్మెంట్లో ఒక బ్రాంచ్లో చేరితే మీ 4 ఇయర్స్ అయిపోయేటప్పటికి మీకు ఎట్లాంటి డిగ్రీ వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో చేరారనుకుందాం, బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈసీఈలో చేరారనుకుందాం, బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ VLSI, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ థర్మల్ ఇంజనీరింగ్. అట్లా ప్రతి బ్రాంచ్లో కూడా ఒక్క స్పెషలైజేషన్ కాదండి, 6 నుంచి 8 స్పెషలైజేషన్స్ ప్రతి బ్రాంచ్లో ఉన్నాయి. ఇట్లా స్పెషలైజేషన్ తెచ్చుకోవటానికి చేరిన స్టూడెంటు ఏ సంవత్సరం కూడా ఒక్కరోజు కూడా ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయక్కర్లేదు. మీరు చేరిన బ్రాంచ్లోనే ఒక పద్ధతి ద్వారా మీ కోర్సెస్ చదవటం వల్ల మీరు 4 ఇయర్స్ అయిపోయేటప్పటికి మీకు డిగ్రీతో పాటుగా స్పెషలైజేషన్ డిగ్రీ కూడా తెచ్చుకోవచ్చు. అంతేకాదు మైనర్ డిగ్రీ అని ఉంది. ఒక బ్రాంచ్లో చేరిన స్టూడెంటు ఇంకో బ్రాంచ్ నుంచి అడిషనల్ డిగ్రీ తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంటు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో చేరారు. పాపం ఆ స్టూడెంట్కి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో డిగ్రీ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఎటువంటి సందేహం లేకుండా, ఎటువంటి నిరుత్సాహానికి లోనవ్వకుండా ఆ స్టూడెంట్ ఏం చేయొచ్చు అంటే ఈ మైనర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో చేయొచ్చు. ఆ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మైనర్ డిగ్రీ చేయటానికి ఎట్లాంటి కోర్సెస్ చేయాలి, ఏ కోర్సెస్ ఎడిషనల్గా చేయాలి, ఆ కోర్సెస్ని ఒక్కరోజు కూడా ఎక్స్ట్రా టైం 4 ఏళ్లకు మించి స్పెండ్ చేయకుండా ఈ యూనివర్సిటీలో ఆ సమ్మర్లో జరిగే కొన్ని కోర్సెస్ చేయటం వల్ల స్టూడెంటు ఈ సమ్మర్ టర్మ్ కోర్సెస్ చేస్తూ ఈ బీటెక్ మేజర్ ఏ బ్రాంచ్లో అయితే మీరు మేజర్గా చేరారో ఆ బ్రాంచ్ డిగ్రీతో పాటుగా మైనర్ డిగ్రీ మీకు కావాల్సిన ఇంకో బ్రాంచ్ నుంచి తెచ్చుకునే అవకాశం KL యూనివర్సిటీ అనేది కల్పిస్తోంది. అంతేకాకుండా డిగ్రీ విత్ ఆనర్స్, మీరు ఏ బ్రాంచ్లో చేరారో ఆ బ్రాంచ్లో స్పెషలైజేషన్ డిగ్రీ తెచ్చుకోవచ్చు, ఇంకో ఎడిషనల్ స్పెషలైజేషన్. ఇందాక నేను చెప్పినట్టు ఒక పర్టికులర్ డిగ్రీ కాకుండా, డిగ్రీ విత్ స్పెషలైజేషన్ కాకుండా ఈ బీటెక్ ఆనర్స్ అనేది ఇంకో డిగ్రీ, ఆ డిపార్ట్మెంట్లో చేరిన డిపార్ట్మెంట్లో ఏ బ్రాంచ్లో అయితే చేరారో ఆ బ్రాంచ్లో తెచ్చుకునే ఎడిషనల్ డిగ్రీ, డిగ్రీ విత్ ఆనర్స్ అంటాం అన్నమాట దాన్ని. అంటే ఇక్కడ స్టూడెంట్కి ఎన్నో రకాల ఫ్లెక్సిబిలిటీస్ అనేవి ఈ KL యూనివర్సిటీ అనేది కల్పిస్తోంది. ఇంతేకాదు సెమిస్టర్ అబ్రాడ్, మాకున్న ఇంటర్నేషనల్ రిలేషన్స్ సెల్ ద్వారా మేము ఎన్నో ఫారిన్ యూనివర్సిటీస్తో టైఅప్స్ చేసుకుంటాం. దాని గురించి కొంతసేపు తర్వాత చెప్తాను. బట్ దాని ద్వారా వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే స్టూడెంట్కి మీరు కొన్ని కోర్సెస్ కానీ, కొన్ని సెమిస్టర్స్ కానీ, కొంత ట్రైనింగ్ కానీ ఫారిన్ యూనివర్సిటీలో చేయొచ్చు. అక్కడ చేసిన టైము, అక్కడ చేరిన క్రెడిట్స్, ఆ క్రెడిట్స్ని మొత్తాన్ని కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకొని, క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేసుకొని మేము స్టూడెంట్స్కి మా యూనివర్సిటీ డిగ్రీతో పాటుగా వాళ్ళ అథెంటికేషన్తో వాళ్ళ కోర్సెస్ కూడా స్టూడెంట్కి యాడ్ అవుతాయి. ఈ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉందన్నమాట.
ఎన్నో ఎలెక్టివ్స్, లేటెస్ట్ ఎలెక్టివ్స్ అనేది స్టూడెంట్కి ఎలిజిబుల్ ఉంటుంది ఇక్కడ. ఇందాక నేను చెప్పినట్టు ప్రతి బ్రాంచ్లో కూడా ఎన్నో స్పెషలైజేషన్స్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, ఉదాహరణకి కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, బిగ్ డేటా అనాలిటిక్స్, అట్లా 8 స్పెషలైజేషన్స్ ఉన్నాయండి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో. ప్రతి స్పెషలైజేషన్ కూడా ఎట్లా ఉంటాయి అంటే కోర్సెస్ అన్నీ కూడా, ప్రతి కోర్సు కూడా ఇండస్ట్రీ డ్రివెన్ కరికులం అంటాం. అంటే కంప్లీట్గా ఇండస్ట్రీ చేత డిజైన్ చేయబడి, వెట్ చేయబడి, వాళ్ళు కూడా డెలివరీలో మాతో పాటు ఇన్వాల్వ్ అవుతారు. మా స్టూడెంట్స్ చేసే ప్రాజెక్ట్స్ కానీ, మా స్టూడెంట్స్ చేసే కొన్ని అప్లికేషన్స్ కానీ వాళ్ళు డైరెక్ట్గా సూపర్వైజ్ చేస్తారు, అంటే ఇవాల్యుయేట్ చేస్తారు. మా స్టూడెంట్స్ ప్రాజెక్ట్స్ ఇండస్ట్రీ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అయి ఉంటాయి. ఫైనల్గా స్టూడెంట్కి ఎక్వైర్ చేస్తున్న ఎడిషనల్ సర్టిఫికేషన్ కూడా ఇండస్ట్రీ చేత ఇవ్వబడుతుంది. అట్లా ప్రతి డెవలప్మెంట్లో కూడా, స్టూడెంట్ డెవలప్మెంట్లో అది కరికులం డెవలప్మెంట్ నుంచి డెలివరీ, ఇవాల్యుయేషన్, ప్రాజెక్ట్స్, సర్టిఫికేషన్ ఇవన్నీ కూడా ఇండస్ట్రీ చేత అనుసంధానం చేయబడింది. కంప్లీట్గా ఇండస్ట్రీకి రేపు పొద్దున స్టూడెంట్ చేయాల్సిన జాబ్ ఇండస్ట్రీలో వాళ్ళకి ఎట్లాంటి అవసరమైతే ఉందో, ఎట్లాంటి కరికులం అయితే కావాలో అట్లాంటి కరికులం వాళ్ళ సహకారంతో ఇక్కడ డెవలప్ చేయబడుతుంది. ప్రతి స్పెషలైజేషన్కి, ఆ స్పెషలైజేషన్కి సంబంధించిన ఇండస్ట్రీస్తో డిపార్ట్మెంట్స్ టైఅప్ పెట్టుకొని ఆ ఎక్స్పర్ట్స్ చేత నేను ఇందాక చెప్పినట్టు వెట్టింగ్ కావచ్చు, డెలివరీ కావచ్చు, ప్రాజెక్ట్స్ కావచ్చు, సర్టిఫికేషన్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఆ ఇండస్ట్రీ కొలాబరేషన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ప్రతి స్పెషలైజేషన్ కూడా, ప్రతి డిపార్ట్మెంటు ఇదే పద్ధతి ఫాలో అవుతుంది. ఇందాక నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఉన్న స్పెషలైజేషన్స్ గురించి. అట్లాగే ఈసీఈ డిపార్ట్మెంట్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంటే దాంట్లో 11 స్పెషలైజేషన్స్ ఉన్నాయండి. స్టూడెంట్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్తో పాటుగా ఏ స్పెషలైజేషన్ నుంచైనా డిగ్రీ తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని 11లో కొన్ని స్పెషలైజేషన్స్ ఏంటంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, విఎల్ఎస్ఐ, సిగ్నల్ ప్రాసెసింగ్, ఇట్లా 11 స్పెషలైజేషన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఉన్నాయి. ప్రతి స్పెషలైజేషన్ కూడా అదే పద్ధతి. ఇందాక నేను చెప్పినట్టు ఇండస్ట్రీ కొలాబరేషన్ పెట్టుకొని డిపార్ట్మెంటు వాళ్ళ ద్వారా మొత్తం కరికులం డెవలప్మెంట్ నుంచి టోటల్గా డెలివరీ, ప్రాజెక్ట్స్, సర్టిఫికేషన్ వీటన్నిటిలో కూడా ఇండస్ట్రీని ఇన్వాల్వ్ చేస్తుంది. మెకానికల్ డిపార్ట్మెంట్ తీసుకుంటే దాంట్లో 7 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ కింద మనం రోబోటిక్స్ అండ్ మెకాట్రానిక్స్, ప్రోడక్ట్ డిజైన్, ఆటోట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఇట్లా 7 స్పెషలైజేషన్స్ మెకానికల్లో ఉన్నాయి. కంప్యూటర్ ఇంజనీరింగ్ అనే డిపార్ట్మెంట్ స్పెషలైజేషన్స్ చూసుకుంటే దాంట్లో మళ్ళీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటెలిజెంట్ ప్రాసెస్ ఆటోమేషన్, డేటా సైన్స్ అండ్ బిగ్ డేటా అనాలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇట్లా 9 స్పెషలైజేషన్స్ ఆ బ్రాంచ్లో ఉన్నాయి. తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ తీసుకుంటే దాంట్లో 8 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ తీసుకుంటే దాంట్లో 6 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంటే దాంట్లో 8 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్ తీసుకుంటే దాంట్లో 6 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. బయోటెక్ డిపార్ట్మెంట్ తీసుకుంటే దాంట్లో 4 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఈ రకంగా స్టూడెంటు తనకు ఇష్టమైన స్పెషలైజేషన్తో డిగ్రీ తెచ్చుకోవచ్చు. బీటెక్ ఇంజనీరింగ్ డిగ్రీతో పాటుగా స్పెషలైజేషన్ డిగ్రీ తెచ్చుకోవచ్చు. ఏంటి స్టూడెంట్కి అడ్వాంటేజ్ ఇట్లా స్పెషలైజేషన్స్తో డిగ్రీ తెచ్చుకుంటే ఏంటంటే రేపు పొద్దున ప్లేస్మెంట్స్కి వెళ్ళినప్పుడు ఈ స్టూడెంట్కి ఆ స్పెషలైజేషన్ సంబంధించిన కంపెనీస్ క్యాంపస్ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నప్పుడు
ఎడిషనల్ ఇంపార్టెన్స్ ఇవ్వటం జరుగుతుంది. ప్రతి స్పెషలైజేషన్కి కొన్ని కంపెనీస్ లింక్ అయి ఉంటాయి. ఆ స్పెషలైజేషన్స్లో స్టూడెంట్స్ డిగ్రీ తీసుకోవటం వల్ల వాళ్ళకి ఎడిషనల్ అడ్వాంటేజ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అదేవిధంగా రీసెర్చ్ లైన్లో పోవటానికి కానీ, రేపు పొద్దున్న ఎంఎస్కి చేయటానికి కానీ ఏ స్పెషలైజేషన్లో స్టూడెంట్ డిగ్రీ తెచ్చుకుంటాడో ఆ స్పెషలైజేషన్లోనే కంటిన్యూ చేసుకోవచ్చు స్టూడెంట్. ప్రతి సిలబస్ని కూడా ఇందాక నేను చెప్పినట్టు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని మేము ఎట్లా ఇన్వాల్వ్ చేస్తామంటే, ప్రతి డిపార్ట్మెంట్కి కూడా ఒక అడ్వైజరీ బోర్డు ఉంటుంది, అదేవిధంగా ఒక బోర్డ్ ఆఫ్ స్టడీస్ అని ఉంటుంది. వాటిట్లో ఈ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కూడా మెంబర్స్. వాళ్ళు ప్రతి 6 నెలలకి ఒకసారి ఈ కరికులం అంతా కూడా మొత్తం ఎప్పటికప్పుడు రివ్యూ చేసి వాటిట్లో లేటెస్ట్గా ఏవైతే స్టూడెంట్కి అవసరం అవుతున్నాయో అవన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేయటం జరుగుతుంది. జనరల్గా కన్వెన్షనల్ యూనివర్సిటీస్లో ఈ రకంగా సిలబస్ అప్డేషన్ అనేది పాసిబుల్ కాదు. కన్వెన్షనల్ యూనివర్సిటీస్లో 3 ఏళ్లకు ఒకసారి మాత్రమే స్టూడెంట్కి రివ్యూ చేసి వాళ్ళకు కావాల్సినవి ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇక్కడ కేఎల్ యూనివర్సిటీలో ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ బోర్డ్ ఆఫ్ స్టడీస్ అడ్వైజరీ బోర్డు ద్వారా మేము ఎప్పటికప్పుడు లేటెస్ట్ సిలబస్ అనేది అప్డేట్ చేసి దాన్ని స్టూడెంట్కి డెలివర్ చేయటం జరుగుతుంది. ప్రతి కోర్స్కి కూడా స్టూడెంట్ చేరిన రోజే, ఆ రోజు ముందు రోజుకే స్టూడెంట్ చేతిలో ఆ సెమిస్టర్ చదవబోయే కోర్సెస్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషను, కోర్స్ హ్యాండ్అవుట్స్, సెషన్ ప్లాన్స్ ఈ విధంగా లెర్నింగ్ సైట్స్ ద్వారా ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. ఇప్పుడు ఆన్లైన్ పద్ధతిలో కావచ్చు, మేము ఎప్పటి నుంచో కూడా స్టూడెంట్కి ఒక లెర్నింగ్ సైట్ అనేది ప్రతి ప్రొఫెసరు, ప్రతి ఫ్యాకల్టీ మెంబరు మెయింటైన్ చేస్తారు. ఆ లెర్నింగ్ సైట్లో ఇంటి దగ్గర స్టూడెంటు క్లిక్ చేయగానే ఆ కోర్సుకి సంబంధించిన మెటీరియల్ కావచ్చు, ఆ కోర్సుకి సంబంధించిన సిలబస్ కావచ్చు, ఆ కోర్సుకి సంబంధించిన సెషన్ ప్లాన్ కావచ్చు. సెషన్ ప్లాన్ కోర్స్ హ్యాండ్అవుట్ అంటే ఏంటంటే, ఆ మొత్తం 40 పీరియడ్లు, 45 పీరియడ్లు, 50 పీరియడ్లు, ఆ సెమిస్టర్లో జరగబోయే ఏ పీరియడ్లో ఏ టైంలో ఏ రకంగా చెప్తారు, ఏ కంటెంట్ డెలివర్ చేస్తారు అన్న మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా స్టూడెంట్కి ఆ కన్సర్న్ ఫ్యాకల్టీ మెంబరు ఆ లెర్నింగ్ సైట్లో అప్లోడ్ చేస్తారు. అదంతా కూడా స్టూడెంటు యాక్సెస్ చేసుకోవచ్చు, ముందే యాక్సెస్ చేసుకొని క్లాస్కి రావచ్చు. అంతేకాదు, ఇంజనీరింగ్కి ఇంటర్మీడియట్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టు ఇంజనీరింగ్లో బట్టి కొట్టే పద్ధతి కుదరదు. స్టూడెంటు ఆ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకొని దాన్ని అప్లై చేయగలగాలి. ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్లో చేరినప్పటికీ కూడా కాన్సెప్ట్స్ని అప్లై చేయాలంటే ఆ అప్లై చేయగలిగే ఫెసిలిటీసు, ఆ అప్లై చేయగల పద్ధతి యూనివర్సిటీ ప్రొవైడ్ చేయగలగాలి. ఇక్కడ కేఎల్ యూనివర్సిటీలో ఆ స్టూడెంట్ని నేర్చుకున్న కాన్సెప్ట్స్ అప్లై చేయటానికి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ట్రైనింగ్ అనేది, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది స్టూడెంట్కి ఇవ్వటం జరుగుతుంది. ఈ లెవెల్స్ ఆఫ్ ట్రైనింగ్ ఎట్లా ఉంటాయంటే, ఫస్ట్ లెవెల్లో క్లాస్లోనే స్టూడెంటు అప్పటికప్పుడు నేర్చుకున్నది ప్రాక్టికల్గా వెరిఫై చేయటం, దాన్ని మేము ల్యాబ్ టేకెన్ టు ద క్లాస్ రూమ్ అంటాం. స్టూడెంట్ చేరిన ప్రతి బ్రాంచ్ స్టూడెంట్కి కూడా ఇక్కడ ల్యాప్టాప్ అనేది కంపల్సరీ. ల్యాప్టాప్లో స్టూడెంటు ఆ ప్రొఫెసర్ చెప్పేదానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ప్యాకేజీని ఈ యూనివర్సిటీ చేత లోడ్ చేయించబడుతుంది. ఆ ప్యాకేజ్ యూజ్ చేస్తూ స్టూడెంటు ఆ కాన్సెప్ట్ని అప్పటికప్పుడు వెరిఫై చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి వెరిఫై చేసే ప్రక్రియని మేము ల్యాబ్ టేకెన్ టు ద క్లాస్ రూమ్ అంటాం. ఈ రకంగా ఆ కాన్సెప్ట్ను అప్పటికప్పుడు వెరిఫై చేయటం వల్ల స్టూడెంట్కి ఆ కాన్సెప్ట్ ప్రాపర్గా మైండ్లో రిజిస్టర్ అవుతుంది, అర్థమవుతుంది. అంతేకాదు, ఆ అర్థం చేసుకున్న కాన్సెప్ట్ని
ఫిజికల్ ల్యాబొరేటరీస్. ఒక ల్యాబొరేటరీ దగ్గరికి తీసుకువెళ్ళి ఇక్కడ హై ఎండ్ ల్యాబ్స్, హైలీ సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్తో ఉన్న ల్యాబ్స్ ఉన్నాయి ప్రతి బ్రాంచ్లో కూడా. ఆ ల్యాబ్కి స్టూడెంట్ని తీసుకువెళ్ళి అక్కడ ఎక్స్పెరిమెంట్ స్టూడెంట్ చేస్తాడు. అది లెవెల్ 2 ట్రైనింగ్. ఇక లెవెల్ 3 ట్రైనింగ్ ఏంటంటే ప్రతి కోర్సులో కూడా, ప్రతి ల్యాబొరేటరీ కోర్సులో కూడా స్టూడెంటు ఒక ప్రాజెక్ట్ కూడా చేయాలి. దాన్ని ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అంటాం అన్నమాట. ఒకసారి మీరు ఇక్కడ ఈ స్లైడ్స్లో చూపిస్తున్నట్టు ల్యాబ్స్ కనుక చూసేటట్టయితే ప్రతి బ్రాంచ్లో కూడా ల్యాబ్స్ ఉంటాయి. ఆ ల్యాబ్స్కి స్టూడెంట్కి వెళ్ళి వాళ్ళు ఆ కోర్సుకి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ అనేది ఫిజికల్గా చేస్తాడు. ప్రతి ల్యాబ్కి కూడా ఒక ప్రాజెక్ట్ అనేది కంపల్సరీ చేయాలి. ఇవి కాకుండా లెవెల్ 4 ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే ఇందాక నేను చెప్పినట్టు ఇండస్ట్రీ చేత ఆఫర్ చేయబడిన స్కిల్ రిలేటెడ్ సర్టిఫికేషన్ ఉంటుంది. ఇప్పుడు స్టూడెంట్కి ప్రతి ఇంజనీరింగ్ బ్రాంచ్లో కూడా వాళ్ళ నాలెడ్జ్తో పాటుగా స్కిల్స్ అనేది చాలా అవసరం. ఆ స్కిల్స్ గురించి కూడా నేను కొంతసేపు అయిన తర్వాత మాట్లాడతాను. బట్ ఇక్కడ 4వ లెవెల్ ఎట్లా జరుగుతుందంటే వాళ్లకు ఆ పర్టిక్యులర్ కోర్సులో ఎట్లాంటి స్కిల్స్ అయితే కావాలో ఆ స్కిల్స్కి రిలేటెడ్ సర్టిఫికేషన్ అనేది కూడా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత ఇవ్వటం జరుగుతుంది. ప్రతి క్లాసు కూడా అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ యూజ్ చేస్తూ కండక్ట్ చేస్తారు ఫ్యాకల్టీ మెంబర్. అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే ప్రతి కాన్సెప్ట్ కూడా ఎంతవరకు స్టూడెంట్స్కి అర్థమయ్యింది, ఆ అర్థం అవ్వటానికి ఎట్లాంటి యాక్టివిటీస్ క్లాస్ రూమ్లో కండక్ట్ చేయాలి, అవన్నీ కూడా సెషన్ ప్లాన్లో మెన్షన్ చేసి ఆ మెన్షన్ చేసిన విధంగా క్లాస్లో కండక్ట్ చేసి అవి స్టూడెంట్కి అర్థమయ్యిందో లేదో వెరిఫై చేసే ప్రక్రియ ఈ అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటాం అన్నమాట. అలాంటిది ప్రతి క్లాస్లో ప్రతి సెక్షన్లో కూడా ఇవి ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. ఎవరైతే కొంతమంది స్టూడెంట్స్ కొంచెం స్లో అవుతారో, స్లో లెర్నర్స్గా ఉంటారో, మిగతా వాళ్ళంత ఫాస్ట్గా ఉండలేరో వాళ్ళ కోసం మేము డిఫరెంట్ మెకానిజమ్స్, సిస్టమ్స్ కూడా ఇన్కార్పొరేట్ చేశాం. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం కేఎల్ యూనివర్సిటీలో ఏంటంటే చేరిన రోజు నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ దాకా కూడా ప్రతి 20 మంది స్టూడెంట్స్కి కూడా ఒక ఫ్యాకల్టీని కౌన్సిలర్గా అపాయింట్ చేస్తాం. ప్రతి 20 మంది స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీ కౌన్సిలర్ ఉంటారు. ఆ ఫ్యాకల్టీ కౌన్సిలరు ఈ 20 మంది స్టూడెంట్స్తో ప్రతి వారం కూడా ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళకున్న డిఫికల్టీసు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, చదువులో కానీ మరే ఇతర విషయాల్లో కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమున్నాయని ఎప్పటికప్పుడు అర్థం చేసుకొని వాళ్ళని సరైన దారిలో పెడుతూ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ని పేరెంట్తో మాట్లాడుతూ వాళ్ళకు కన్వే చేసి ఒక స్టూడెంటు ఫైనల్ ఇయర్ వచ్చేదాకా వాళ్ళని పూర్తి సంరక్షణగా చూసే ప్రక్రియ ఈ కౌన్సిలింగ్ సిస్టంలో ఉంది. ఈ కౌన్సిలర్స్ ద్వారా మేము స్టూడెంట్స్ ఎవరికైతే కొంచెం స్లోగా ఉన్నారో వాళ్ళకి ఎడిషనల్ క్లాసెస్ ప్రొవైడ్ చేయటం, రెమిడియల్ క్లాసెస్ అంటాం, అట్లాంటి రెమిడియల్ క్లాసెస్ ప్రొవైడ్ చేయటం, అవసరమైతే ఆ కన్సర్న్ ఫ్యాకల్టీ చేత ఇంకోసారి వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయించటం, అదేవిధంగా ఆ స్టూడెంట్స్కి ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే, వాళ్ళకి సైకలాజికల్ ఇష్యూస్ ఉంటే ఇక్కడ ఉన్న సైకాలజిస్ట్ చేత, కేఎల్ యూనివర్సిటీలో ఎంతోమంది సైకాలజిస్ట్స్ కూడా ఉన్నారండి. వాళ్ళకున్న వర్క్ ఏంటంటే ఈ స్టూడెంట్స్ని వాళ్ళకి ఏమైనా సైకలాజికల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళని స్పెషల్ కేర్ తీసుకొని వాళ్ళకి సరైన దారిలో పెట్టే ప్రక్రియని ఈ కౌన్సిలింగ్ సిస్టంలో ఉన్న సైకాలజిస్టు ప్రాక్టీస్ చేస్తారు. ఈ విధంగా స్టూడెంట్స్ థియరీతో పాటుగా ల్యాబ్స్, స్కిల్లింగ్ రిలేటెడ్ ట్యుటోరియల్ అంటాం. ప్రతి కోర్స్కి కూడా ఆ కోర్స్కి ఎటువంటి కోర్స్ అవుతుందంటే
అది థియరీ కోర్స్ కావచ్చు, థియరీ విత్ ప్రాక్టికల్ కావచ్చు, థియరీ విత్ ట్యుటోరియల్ ప్రాక్టికల్ కావచ్చు, స్కిల్లింగ్ కూడా ఉంటుందన్నమాట ఆ కోర్సులో కూడా. ఈ రకంగా 4 లెవెల్స్లో స్టూడెంట్ని ట్రైన్ చేయటం జరుగుతుంది. అంతేకాదు రేపొద్దున స్టూడెంట్ ఇండస్ట్రీలో చేయాలి కాబట్టి ఆ ఇండస్ట్రీకి ఎటువంటి నాలెడ్జ్ అనేది అవసరం అవుతుందో దాన్ని పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అవ్వటానికి మేమేం చేస్తామంటే స్టూడెంట్ని ఇండస్ట్రీలో 6 నెలల పాటు పెడతాం. అది ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత స్టూడెంటు ఫైనల్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో కానీ ఫైనల్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో కానీ 6 నెలల పాటు మాకున్న ఇండస్ట్రీ కాంటాక్ట్స్తో ఆ స్టూడెంట్ని ఇండస్ట్రీలో ఆ బ్రాంచ్కి సంబంధించిన ఇండస్ట్రీలో పెట్టి 6 నెలల పాటు ట్రైన్ చేసే ప్రక్రియని మేము ప్రాక్టీస్ స్కూల్ అంటాం. ఈ మొత్తం ప్రాక్టీస్ స్కూల్ కూడా ఆ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో పాటుగా మా ఫ్యాకల్టీ కూడా మానిటర్ చేస్తారు. దాంతో చాలామంది స్టూడెంట్స్కి ఆ ఇండస్ట్రీలో ఏ ఇండస్ట్రీలో అయితే ఇట్లా ప్రాక్టీస్ స్కూల్కి వెళ్ళారో ఆ ఇండస్ట్రీసే వాళ్ళని 6 నెలల పాటు చూసినాయి కాబట్టి ఆ ఇండస్ట్రీస్లోనే అబ్జార్బ్ అయిన స్టూడెంట్స్, జాబ్కి అబ్జార్బ్ అయిన స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నారు.